అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు శనిగ్రహ ఆధిపత్యంలో ఉండేవారు. శని అంటే క్రమశిక్షణ, స్థిరతత్వం, నిశ్శబ్దంగా విజయాలు సాధించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు సాధారణంగా ఓపిక గలవారు, దృఢ సంకల్పంతో ముందుకు సాగేవారు. వారి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎత్తులకు చేరడం, ఉన్నత స్థానాలకు చేరుకోవడం. వారు ఎప్పుడూ కాలం విలువను తెలుసుకుంటూ ఉంటారు. సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఉంటారు. మాటల కన్నా చేతల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఎంతటి కష్టపనైనా కానీ పట్టుదలతో సాధిస్తారు. ప్రతిబంధాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎదురు నిలిచి ముందుకు పోవాలనే ధైర్యం వీరి లక్షణం. మకర రాశి వారు సాధారణంగా చాలా వాస్తవికరంగా ఉంటారు. ఆచరణాత్మక ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. భావోద్వేగాల కన్నా తర్కానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వీరు ఎక్కువగా ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం, నిర్మాణ రంగం, విద్యా వ్యవస్థలు మరియు ఆర్థిక రంగం వంటి వాటిల్లో మంచి రాత కలిగి ఉంటుంది. వీరి కష్టపడే స్వభావం, నిజాయితీ, నిబద్ధత వీరికి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు చాలా నిరాడంబరంగా, వినయంగా ఉంటారు. కానీ తమ లక్ష్యం విషయంలో చాలా మొండిగా ఉంటారు. మకర రాశి వారు ఆగస్టు 1వ తారీఖున అంటే శుక్రవారం ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితంలో మీరు చేయాలనుకుంటున్న మార్పులకు ఈరోజు పునాది వేయవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీ కృషికి తగినంత గుర్తింపు లభిస్తుంది, గౌరవం పెరుగుతుంది. మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంది. ఇది రియల్ ఎస్టేట్ లేదా ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడి కావచ్చు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుంది. అప్పులు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇది మీకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఇస్తుంది. ఆరోగ్యంగా కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. శరీరానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మేలు. శనిగ్రహ దృష్టి వల్ల బాధ్యతలు ఎక్కువగా అనిపించిన వాటిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఫలితం మాత్రం మంచిదే ఉంటుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారు తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా మొదటి అడుగు వేసే రోజు ఇది అని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన ఈరోజు కావలసిన సానుకూల శక్తిని ఇస్తుంది. మీలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. ఆగస్టు 2 అంటే శనివారం. ఈరోజు శని ప్రసన్నంగా ఉన్నది. ఇది మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన రోజు. ముఖ్యంగా మకర రాశి వారికి ధనం లభించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. మీ పాత పెట్టుబడులు కూడా లాభాలను అందించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఒక దీర్ఘ ఒప్పందం కుదిరే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది మీ వ్యాపారానికి కొత్త మార్గాలను తెరిచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చే అవకాశం ఉంది. కొత్త సంప్రదింపులు, ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇది మీ వ్యాపార విస్తరణకు చక్కటి సమయం. ఇంట్లో పెద్దల మాట విని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వారి అనుభవం మీకు మార్గదర్శనం చేస్తుంది. కుటుంబంతో సమయం గడపటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికకు ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. మకర రాశి వారు దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం మరింత లభిస్తుంది. శుభ ఫలితాలు లభిస్తాయి. మీ మానసిక ప్రశాంతతకు, ఆర్థిక అభివృద్ధి ఇది చాలా సహాయపడుతుంది. ఆగస్టు 3 అంటే ఆదివారం. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచే రోజు. మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు.
అనుకోని మంచి వార్తలు వినిపించగలవు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఈరోజు మీకు లభించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బంధువులతో కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ భూముల విషయంలో మంచి యోగం ఉంటుంది. కొనుగోలు చేసే వాళ్ళు బాగా పరిశీలించి అడుగు వేయాలి. ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ధనలక్ష్మి పూజ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు సంపద వృద్ధి చెందుతుంది. మీ అంతర్గత శక్తి గురించి దాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రణాళికకు ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. ఆగస్టు 4 సోమవారం విజయానికి మార్గం వేయబడే రోజు ఇది. మీరు పెట్టే శ్రమకు తగినంత ఫలితం ఖచ్చితంగా మన వైపే ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు సీనియర్ అధికారుల నుంచి ప్రోత్సాహం లభించగలదు. మీ పనితీరును వారు గుర్తిస్తారు. మీ బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులకు ఇది ఒక ఉపాధ్యాయ పూర్తిగా మారే రోజని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఉన్నత విద్య లేదా వృత్తిపరమైన కోర్సుల గురించి శుభ సమాచారం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికకు ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం కొంచెం క్షీణించిన వైద్యున్ని కలవటం చాలా మంచిది. ఉదయం ఉత్సాహంగా ఉంటే సాయంత్రానికి అలసటగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోండి. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల చిన్నపాటి వ్యాయామాలు చేయడం తప్పనిసరి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు లభించి మీ మనసుకు మరింత బలం చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని ధనలాభం లేదా పెట్టుబడుల ద్వారా మంచి రాబడి పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఏదైనా కొత్త ఆర్థిక ప్రణాళికలు చేయడానికి ఇది అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. స్వల్ప దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి అనుకూల ఫలితాలని ఇస్తాయి. ముఖ్యంగా వృత్తిపరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు లభించవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశమైతే ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే అనుకున్నవి అన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. మకర రాశి వారికి సహజంగానే ధైర్యం, ఓపిక ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు శాంతి నిర్భరంగా ఉండగలరు. మీ ఈ లక్షణం మీకు గొప్ప ఆయుధం అని చెప్పుకోవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ తగ్గించుకోవద్దు. అది మీకు విజయాన్ని అందిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా బెదరకుండా నిలబడండి. ప్రతిరోజు కొద్దిగా ధ్యానం, పఠనం చెయ్యండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. మకర రాశి వారు మీరు గుర్తుంచుకోండి. పేదలకు, వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని మరింత ప్రసన్నమవుతాడు. విశ్వాసం కలిగిన వారిని మాత్రమే నమ్మండి. మీ పైన అసూయ కలిగిన వారి మాటలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. అందుకే మీ స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలను మాత్రమే పరిగణంలోకి తీసుకోండి. తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీ అంతర్వాణిని వినడం కూడా చాలా అవసరం. మకర రాశి వారు ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో ఉంటారు. మీ ఈ లక్షణాన్ని కొనసాగించండి. చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించి పెట్టుబడుల పట్ల శ్రద్ధ వహించండి. ఆకస్మికంగా వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండండి. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తగిన సమయం కేటాయించండి. కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. వారి మద్దతు మీకు ఎంతో అవసరం. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మీకు ఎల్లప్పుడూ మంచి ఫలితాలని అందిస్తాయి. చూశారు కదండి, మకర రాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.